హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజు జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే ఎన్నికలు ముగిసి ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా సమీక్ష కార్యక్రమాలు చేపడతా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీలో మాత్రం కలకలం మొదలైంది. ఒకవైపు బట్టి విక్రమార్క మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో మంతని ఎమ్మెల్యే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తాను నిర్మించిన గుడి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి కేరళ టూర్ వేసిండు. మరోవైపు ఆగస్టు సంక్షోభం నెలకొంటుందని చెప్పి ఇక్కడ బీజేపీ చెప్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో సమీక్ష సమావేశానికి హాజరు కాకుండా ఏదైతే రేవంత్ రెడ్డిని ఏకాకిగా నిలిచిన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇక్కడ కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది అనేది, మరి ఏ చిన్న అంశం జరిగినా కూడా ఆగస్టులో ప్రభుత్వం కూలిపోతున్నది, వాళ్ళే కూలగొట్టుకోబోతా ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఏ చిన్న అంశం జరిగినా కూడా దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తున్న పరిస్థితి. మరోవైపు సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ఈరోజు ఖమ్మంకు సంబంధించిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇక గెలుపు మీద మాత్రం ఎవరికి వారు ధీమా ఉన్నారు. నిన్నటి రోజున 9 సీట్లు వస్తాయన్న రేవంత్ రెడ్డి మళ్ళీ 13 సీట్లు వస్తాయని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కూడా గెలుపు మీద ధీమా ఉన్నది, 12 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని. అదేవిధంగా బీజేపీ కూడా 12 నుంచి 13 సీట్లు వస్తాయని చెప్పి అందరూ కూడా 12-13 సీట్ల విన్నే గురి పెట్టుకుని ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వాళ్ళ ఏదైతే అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నది. మరి 2వ తేదీన ఎగ్జిట్ పోల్ వస్తే కొంతవరకు మరి ఎవరికి అనుకూలంగా ఉన్నదో తెలిసే అవకాశం ఉన్నది. జూన్ 4న ఏదైతే ఓట్ల ఎన్నికల లెక్కింపు ఉన్నదో ఆ లెక్కింపు రోజు పూర్తి భవితవ్యం తేలనున్నది. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో కాంగ్రెస్ కుటుంబ పాలన, పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే టికెట్లు, వారసుల కోసం నేతల పాటలు, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం ఏదైనా తమ వాళ్ళకే టికెట్లు, కుటుంబ పాలనకు అసలైన చిరునామా కాంగ్రెస్, నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ వారసులే. ఏదైతే గత ప్రభుత్వం మీద కుటుంబ పాలన అని చెప్పి తీవ్ర విమర్శలు చేసిందో కాంగ్రెస్, దానిలో భాగంగా మరి ఇక్కడ ఈ 5గురు నేతలు కూడా మరి ఇక్కడ కుటుంబ పాలనకు సంబంధించిన వాళ్ళే అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డ, కడియం శ్రీహరి ఆల్రెడీ మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చారు. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ మరి ఇక్కడ వీళ్ళ నాన్న పెద్దనాన్న ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇప్పుడు రామ సహాయం మరి ఏదైతే రఘురామరెడ్డి ఉన్నాడో ఈయన కూడా ఇక్కడ కుటుంబ పాలన అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు. ఇక్కడ పోతే మరి జానారెడ్డి కుమారుడు కూడా ఈ విధంగా మొత్తం కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారని ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు, కాంగ్రెస్ బీజేపీపై కేటీఆర్ ఫైర్, బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు, బీజేపీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ శ్రమపడ్డారు, కేసీఆర్ యాత్రతో రాజకీయాలు మలుపు, ప్రాంతీయ పార్టీల యావా బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ బీజేపీలు మన అక్కడ ఢిల్లీలో కుస్తీ పడతా ఉంటే ఇక్కడనేమో దోస్తాన్ చేస్తా ఉన్నాయి. ఏదైతే తెలంగాణలో ఇక్కడ కిషన్ రెడ్డిని గెలిపించడానికి రేవంత్ రెడ్డి మరి ఎక్కువ కృషి చేసిందని, అదేవిధంగా డమ్మీ అభ్యర్థులను పెట్టిండు. అక్కడ బండి సంజయ్ మీద కూడా వెలిచాల రాజేందర్ రావును డమ్మీ అభ్యర్థిని పెట్టిండు. ఇక్కడ దానం నాగేందర్ను తీవ్ర ఆరోపణలున్న దానం నాగేందర్ అక్కడ కాంగ్రెస్ నేతలు ఎవరు ఆయనకు సహకరించారని తెలిసినప్పటికీ కూడా కేవలం మరి ఇక్కడ కిషన్ రెడ్డిని గెలిపించడం కోసమే దానం నాగేందర్ను తీసుకొచ్చారు. ఏదైతే బీసీ ఓట్లను చీల్చడానికి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థి పద్మరావు గౌడ్ ఉన్నాడు. మరి ఇక్కడ బీసీ కార్డు పనిచేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే పక్కన మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి ఉన్నాడు. మరి ఇక్కడ కూడా బీసీ అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది, దాని ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది, బీజేపీ ఓట్లు చీలే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఇక్కడ బీసీ ఓట్లను చీల్చడానికి దానం నాగేందర్ను పెట్టిందని వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ లో కలకలం రేపిన పొంగులేటి వీడియో, ఖమ్మం ఎమ్మెల్యేలతో పొంగులేటి టూర్, వీళ్ళతో పాటే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండడంతో అనుమానాలు, మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల టూర్, మంత్రి శ్రీధర్ బాబుతో బట్టి విక్రమార్క భేటీ, రేవంత్ కు పొంగులేటికి మధ్య ఏం జరుగుతోంది, పాతోళ్ళు కొత్తోళ్ళ మధ్య పంచాయతీ, ఆసక్తికరంగా కాంగ్రెస్ రాజకీయం అని చెప్పి ఏదైతే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి సంబంధించిన ఖమ్మం ఎమ్మెల్యేలతోటి మరి కేరళ టూర్కు వెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో చిన్న విషయం జరిగినా కూడా మరి వాళ్ళ సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఒకవైపు ఎలక్షన్ ముగిసిన తర్వాత దాని మీద మంత్రులందరూ కూర్చొని
అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు కూర్చొని సమీక్ష చేసుకోవాల్సిన సమయంలో ఈ విధంగా ఎవరికి వారు టూర్లు వేయడం, ఇక్కడ బట్టి విక్రమార్క ఏదైతే మంత్రి నియోజకవర్గానికి వచ్చిండు శ్రీధర్ బాబు సొంత గ్రామానికి వచ్చిండు, మరి ఇక్కడ ఈయనేమో ముగ్గురు ఎమ్మెల్యేలను పట్టుకొని అక్కడ వెళ్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా ఈ రోజు కేరళలో జాయిన్ అవుతారని చెప్తా ఉన్నారు. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి ఇందులో ఎందుకున్నాడు అంటే బీఆర్ఎస్ తోటి ఏమైనా మంత్రాంగం నడుపుతా ఉన్నాడా అనేది కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నది. వాళ్ళు ఒకవేళ వ్యక్తిగతంగా వెళ్ళినా మరి ఇక్కడ అనుమానాలు మాత్రం రేకెత్తిస్తున్నాయి. ఏదైతే సమయాన్ని బట్టి మెదులుకునే దాన్ని బట్టే ఉంటుంది, మనం మెదిలే అవకాశాన్ని బట్టే, మన మెదిలే వ్యవహారాన్ని బట్టే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుని ఉంటుంది. ఇక్కడ ఎన్నికలైన వెంటనే సమీక్షలో పాల్గొనాల్సిన మంత్రులు ఈ విధంగా టూర్లు వేస్తా ఉన్నారు ఎందుకు? మరోవైపు బట్టి విక్రమార్క తన సతీమణికి టికెట్ ఆశించి భంగపడడంతో ఒక్కరోజు కూడా ఖమ్మంలో ఆయన ప్రచారం చేయలేదు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా చేయలేదు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన తన వియంకునికి టికెట్ ఇప్పించుకున్నాడు కాబట్టి ఆయన గెలుపు భారం అంతా ఈయనే మీరేసుకొని తిరిగిన పరిస్థితి. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందులో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఒక వర్గం అనేది మెయింటైన్ చేస్తాడు. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఆయన సెపరేట్ వర్గం తయారు చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి. మరోవైపు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ ఏర్పడిన వెంటనే తెలంగాణను తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఏకంగా సీఎంనే ఏకనాథ్ షిండే చేసి తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అది జరగని పక్షంలో మరి ప్లాన్ బి కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జాయిన్ చేసుకోవడానికి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఆయన చేసే వ్యవహారాలు కూడా మరిన్ని అనుమానాలు రేకెత్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే జనం అవస్థలు పట్టించుకుని సర్కార్, వారం రోజులుగా రాని తాగునీళ్లు, ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మోత్కూరు మహిళలు. గత వారం రోజుల తాగడానికి నీళ్ళు లేక జనం అవస్థలు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో తాగునీళ్లు ప్రధాన సమస్యగా మారాయి. వారం రోజుల నుంచి తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎన్నికల వేళ ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా జనాలు రోడ్లెక్కిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు మరి తాగునీటి అవస్థలను మాత్రం ఇంకా తీర్చలేదు. మరి వికారాబాద్ జిల్లాలో మనుషుల పరిస్థితి ఈ విధంగా ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇకపోతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఆయన మహబూబ్ నగర్ స్థానం, అదేవిధంగా ఆయన ఏదైతే సిట్టింగ్ స్థానంలో ఉన్నాడో మరి మల్కాజ్గిరి స్థానం రెండు చోట్ల ఓటమేనా అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. దాదాపుగా అంచనాలు కూడా ఖచ్చితంగా మరి మల్కాజ్గిరిలో, అదేవిధంగా ఏదైతే మహబూబ్ నగర్ స్థానంలో మరి 3వ స్థానానికే పరిమితం అవుతుంది కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఈయనకు ఆశీర్వాదంగా మారే అవకాశం ఉన్నది. ఏదైతే తన సొంత జిల్లాలోనే గెలిపించుకోలేకపోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకటి, తర్వాత తన సెట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతిపక్షాలతో సహా ఆయన వెంబడి ఉండి ఆయన సీటును మరి లాగేసుకోవడానికి చూసే వాళ్ళు కూడా దీన్నే బూచిగా చూపెట్టి ఆయనను ఖచ్చితంగా గద్దెదింపడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. దీనికోసం ఆయన తీవ్రంగా శ్రమించినప్పటికీ 7 నుంచి 8 సార్లు ప్రచారానికి వెళ్ళినా కూడా అక్కడ మరి ఏదైతే మహబూబ్ నగర్ లో ఎలాంటి మార్పు జరగలేదు. వాళ్ళు 3వ స్థానానికే పరిమితం అవుతున్నట్టుగా కూడా ఇక్కడ సర్వేలు తేల్చిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నిన్నటి రోజున వారణాసిలో మోడీ నామినేషన్ వేసిండు. మోడీ మరి ఏదైతే పోటీ చేయబోతున్న వారణాసి స్థానం ఉన్నదో అది 7వ విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఎలక్షన్ జరగనున్నది. అందులో భాగంగా నిన్నటి రోజున నామినేషన్ వేసిండు. వారణాసిలో మోడీ నామినేషన్ 3వసారి విజయంపై గురి. దశాశ్వమేధ ఘాట్లో పూజలు, గంగానది తీరంలో హారతి. వారణాసికి ఏపీ నుంచి చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన నామినేషన్ కోసం మరి వీళ్ళు కూడా తరలి వెళ్ళిన పరిస్థితి మనం గమనించవచ్చు. మరి ఇక్కడ దేశమంతా మోడీ మానియా నడుస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు దేశమంతా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఇక నుంచి ఆయన సొంత నియోజకవర్గంతో పాటు మరి 5, 6, 7 విడతలు 3 విడతల్లో జరిగే ఎలక్షన్లు జరిగే ఏరియాలో కూడా ప్రచారం నిర్వహించడానికి మోడీ సమాయత్తమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే టీచర్లపై పోలీసుల లాఠీ చార్జ్. పోలింగ్ విధులు నిర్వహించినందుకు గాను జీవో 61 ప్రకారం తమ రెమ్యునరేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపం చూపారు. నారాయణఖేడ్లో పంపిణీ కేంద్రం వద్ద నిరసనకు దిగిన టీచర్లపై లాఠీ చార్జ్ చేశారు. ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం విధులు నిర్వహించుకున్నదో టీచర్లతోటి ఎన్నికల విధులు మరి మాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పి మరి గుమిగుడిని నిరసన తెలిపిన వాళ్ళందరి మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయించిన విషయం ఇక్కడ మనం గమనించాలి. ఏదైతే సజావుగా పోలింగ్ సాగడానికి కారణమైందో వాళ్ళ మీదే లాఠీ చార్జ్ చేసిండు.
మరి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం గమనించాలి. లేకపోతే ఏదైతే కలెక్టరేట్ ఎదుట తమ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి నిరసన తెలుపుతున్న రైతులను మరి అక్కడి నుంచి వెలగొట్టడానికి వచ్చిన మరి పోలీసులను కాళ్ళు మొక్కుతా ఉన్నారు. వడ్లు కొనండి బాంచానని చెప్పి రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం గమనించాలి. ఏదైతే మరి కొనుగోలు లేక ఇప్పటికే కరువు వచ్చి అదే ఏదైతే సరిపడా సాగునీరు అందక మరి ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ధాన్యం మరి ఇవన్నీ ప్రకృతి ప్రకోపాలు ఇవన్నిటిని దాటుకుంటా వచ్చి తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక ఈరోజు మరి రైతులందరూ కూడా పోలీసుల కాళ్ళ మీద పడి బాంచన్ కాల్మొక్త మా వడ్లు కొనండి అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇంత దుస్థితి ఉన్నది ఈరోజు రైతులు. మరి రైతులను రాజులు చేయడానికి కేసీఆర్ ఒక రకంగా శ్రమిస్తే ఈరోజు రైతులను మరి రోడ్డు పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు శ్రీధర్బాబు ఫామ్ హౌస్ కు బట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి అని చెప్పి ఇక్కడ ఉంటే రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అని చెప్పి లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి. రాష్ట్రాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను నమ్మని ప్రజలు 12 సీట్లు మేము గెలవబోతున్నాం బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అని చెప్పి ఏదైతే దీనికి అనుబంధంగా ఉన్నది. మరి ఇక్కడ ఆగస్టు సంక్షోభం అంటే ఆగస్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతా ఉన్నదని చెప్పి ఒకవైపు బీజేపీ సంకేతాలు ఇస్తోంది, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ సమీక్షలో పాల్గొనకుండా మరి ఏదైతే తన ఎమ్మెల్యేలతోటి మరి టూర్ వేసిండు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా మరి సమీక్ష సమావేశంలో పాల్గొనకుండా ఆయన సమీక్షలో పాల్గొనాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను తెలంగాణలో జరిగే ఏ ఎంపీ కూడా క్యాన్వాస్ చేయలేదు, ఇంకా నేను సమీక్షలో ఎందుకు పాల్గొనాలి అన్నట్టుగా ఉన్నది ఆయన వ్యవహార శైలి చూస్తే. దాంతో ఆయన కూడా ఒక రకంగా విహారయాత్రకు వచ్చినట్టుగానే మనం భావించాలి. లేకపోతే బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్. ఆ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెముటలు పట్టించాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని చెప్పి కాంగ్రెస్ తోటి బీజేపీ డమ్మీ ఫైట్ పాల్గొంటది. ఏదైతే బండి సంజయ్ మీద డమ్మీ అభ్యర్థిని పెట్టింది, అదేవిధంగా కిషన్ రెడ్డి మీద డమ్మీ అభ్యర్థిని పెట్టింది, కేవలం బీఆర్ఎస్ ఓట్లను గెలిచి బీజేపీకి లాభం జరగడానికి ప్రయత్నం చేసిందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే 13 సీట్లు గెలుస్తున్నాం, కాంగ్రెస్ కు పక్కాగా 9 స్థానాలు, కంటోన్మెంట్ లో 20,000 మెజార్టీ ఖాయం, దేశంలో బీజేపీకి 210 సీట్లు వచ్చాయి మీడియాతో రేవంత్ రెడ్డి అని చెప్పి 13 సీట్లు గెలవబోతున్నాం, 9 మాత్రం పక్కా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా అడిషనల్ గా కూడా మళ్ళీ నిన్నటి వరకు 10 అని అన్నాడు, మరి నిన్నటి నుంచి 13 మొదలు పెట్టిండు. ఇక మోదీ సీట్లో ఎవరని చెప్పి ఎకానమిస్ట్ వెబ్సైట్ లో ఒక ప్రత్యేక కథనం ఏర్పడ్డది. ఏదైతే మోడీ మానియాతోటే ఇక్కడ బీజేపీ కంటే ఎక్కువ కూడా మరి అక్కడ మోడీనే మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిండు. మరి ఈ టర్మ్ తర్వాత నెక్స్ట్ కొత్త వాళ్ళని మార్చే అవకాశం ఉంటాయి కాబట్టి మరి అందులో ఎవరు వస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి మోదీ తర్వాత మరి బీజేపీకి ఒకవైపు అమిత్ షా కానీ లేదంటే యోగి ఆదిత్యనాథ్ కానీ మరి వారసునిగా వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ 200 సీట్లు కష్టమైనట్టున్న సెపాలజిస్టు 7 అంశాలను బట్టి విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు 4 దశల పోలింగ్ లో భారీగా తగ్గిన ఓటింగ్, మార్కెట్ల కుదేలు, ప్రధాని ప్రసంగాలే సంకేతాలు అని చెప్పి ఏదైతే మరి మ్యాజిక్ ఫిగర్ అయితే వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే అని చెప్పి సెపాలజిస్టు చెప్తున్న అంశాన్ని ఇక్కడ ఉటంకిస్తూ రాసింది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎవరి లెక్క వారిదే, లోక్సభ పోలింగ్ సర్వే తమకే అనుకూలం అంటున్న ప్రధాన రాజకీయ పక్షాలు, మెజారిటీ సీట్లను సాధిస్తామంటూ ఎవరికి వారి ధీమా చెప్తున్న తీరు, ప్రజాపాలన వైపే ఓటర్లు మొగ్గు చూపాలంటున్న కాంగ్రెస్, పోలింగ్ శాతం పెరిగింది కూడా అందుకే ఆయన ధీమాలో గాంధీ భవన్ వర్గాలు, త్రిముఖ పోటీలో తమకు మంచి ఫలితాలు వస్తాయంటున్న గులాబీ నేతలు, కేసీఆర్ బస్సు యాత్రతో పోలింగ్ తీరే మారిపోయిందని వ్యాఖ్య, ట్రెండ్స్ అన్ని తమ వైపే ఉంటాయంటున్న కమల దళం, ఇక పాలనపై దృష్టి పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇన్ని రోజులు రాజకీయాలు చేసినా ఇక పరిపాలన చేస్తా అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా 10 నుంచి 12 పక్కా అని ఇక్కడ కిషన్ రెడ్డి ఆ 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఇక్కడ కేటీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కళ్ళకు గంతలు కట్టుకున్న ఈసీ, పచ్చముఠాపై స్వైర విహారం అని ఏదైతే పచ్చముఠా స్వైర విహారం ఏదైతే ఏపీకి సంబంధించి మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, ఇటు అధికార పార్టీ వాళ్ళే తమ మీద దాడులు చేస్తా ఉన్నారంటే మరి పచ్చముఠానే మా మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం, దాని ద్వారానే రైతు రుణమాఫీ అని చెప్పి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు మరి రైతు రుణమాఫీని ఏ విధంగా చేయాలనే దానికి మరి ఇక్కడ ఒక విషయాన్ని వెల్లడించిన, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి దానికి రుణం తీసుకొని ఆ రుణం
మరి చెల్లిస్తాం రైతులకు అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే రైతుల రుణాలన్నిటిని కూడా కార్పొరేషన్ మీదకి మళ్లించి ఈఎంఐల రూపంలో మరి ప్రభుత్వం కడుతుందని అంటున్నాడు. అది ఎంతవరకు సఫలమవుతుంది అనేది మరి వేచి చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా 40,000 కోట్లు మరి ఇక్కడ రద్దు చేసే రుణమాఫీ చేసే అవకాశం లేదు ప్రభుత్వానికి అని ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సన్నవడ్లు పండిస్తేనే 500 బోనస్, రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా, వచ్చే 10 ఏళ్లు రాష్ట్ర పాలనలోనే ఉంటా, ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలోనే చెబుతాం, ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం, సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం, కేంద్రపాలిత ప్రాంతం విఫల ప్రయోగం, మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపై ఆలోచన, రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం, 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది. నువ్వెన్ని గెలుస్తానో చెప్పు, ఎవరు డిపాజిట్లు కోల్పోతారో ఇంకా 4 రోజులలో తేలనున్నది. జూన్ 4న మరి నీ భవిత కూడా తేలుతా ఉన్నది. నీ సీట్ ఉంటుందో ఉడుతుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒక్క మాట పొంతన ఉండలేదు. ఈరోజు సన్నవడ్లు పండిస్తేనే 500 బోనస్ అని చెప్పన్నాడు. ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఎకరానికి మరి మీరు పండించే ప్రతి క్వింటాల్ కూడా 500 ఇస్తా అన్నాడు. ఈరోజు మళ్ళీ సన్నవడ్లని ఒక కొర్రి పెడతా ఉన్నాడు. ఇప్పటికే 2 పంటలలో బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పిండు. రుణమాఫీ అని ఇక్కడ మళ్ళొక్క బోగస్ మరి హామీ ఇచ్చిండు. దీని ద్వారా మళ్ళీ ఏడాది గడిపే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఆగస్టు సంక్షోభం ఎలాగో రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉన్నది. వైసీపీకి సంబంధించి అక్కడ సాక్షి దినపత్రిక పచ్చముక్కలు అంటే ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతిని మాత్రం వైసీపీ విధ్వంసం అని చెప్పి ఎవరికి వాళ్ళే మరి వంతపాడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అసెంబ్లీ జోరు లోక్సభకేది, శాసనసభ ఎన్నికల్లో పోలిస్తే 8.56% తగ్గిన పోలింగ్, నాడు ఉత్సాహంగా ఓటింగ్, నేడు ఇంటింటి ప్రచారం అంతంతే. ఎండల తీవ్రత, విహారయాత్రలు, ఏపీ ఎన్నికల ప్రభావం కూడా 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3.53% పెరుగుదల. అసెంబ్లీ జోరు మరి లోక్సభలో ఏది అని అడుగుతున్నా, అంటే ఏదైతే దానికి సంబంధించిన వార్తలు ప్రచురించింది, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే సుమారు 8.5% తగ్గింది. అదేవిధంగా 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం 3.3% పెరిగినట్టుగా ఇక్కడ ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి అని చెప్పి ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్తున్న పరిస్థితి. అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మనది వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం, అభివృద్ధి రేటు 7% అంటున్నాం. వృద్ధి అంత వేగంగా ఉంటే నిరుద్యోగం ఎందుకున్నది అని ఒక ప్రశ్న. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే వృద్ధి అవసరం. దానిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పి దువ్వూరి సుబ్బారావు మాజీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఆర్బీఐ మాజీ గవర్నర్, మనది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయితే మరి ఇక్కడ నిరుద్యోగం ఎందుకుంటా ఉన్నది, మరి జీడిపి రేటు 7 ఉన్నది అంటున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగం మాత్రం పెచ్చరిల్లుతున్నది. ప్రభుత్వాలు మరి ఉపాధి కల్పించే అవకాశాన్ని చూడాలని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి 13 స్థానాలు అని చెప్పిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోనే కుట్రకోణం, ప్రభాకర్ రావుకు జారీ అధికారం కట్టబెట్టడంలో గూడుపుటాని, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్ట ఉల్లంఘనపై ఆరా అని చెప్పి ఏదైతే మొన్నటి వరకు గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఆరోపణలు చేసిరో దాన్ని మళ్ళీ ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు కాళేశ్వరం కూలిపోయింది, అదేవిధంగా దానిలో అవినీతి జరిగిందని చెప్పి తీవ్ర ఆరోపణలు చేసిరు. ఈరోజు దాన్ని మరమ్మతులు మళ్ళా ఏ విధంగా చేపట్టాలి, కేవలం ఎన్నికల కోసమే మరమ్మతు చేపట్టకుండా ఆపి ఈరోజు మళ్ళీ మరమ్మతు చేపడితే మరి తమ మీద వ్యతిరేకత రాకుండా దాన్ని ఏదో రకంగా మరమ్మతు చేయాలి. వీళ్ళు మళ్ళా వీళ్ళు అంటకుండా చూసుకోవాలి, మరకంటకుండా చూసుకోవాలని అదొకటి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలోకి వెళ్ళి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాదు బయటపడాల్సింది, ఏదైతే ప్రభుత్వం మరి తీవ్ర ఆరోపణలు చేసిందో మళ్ళీ ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి అత్యధిక సీట్లు గెలుస్తాం, మొక్కవని ధైర్యంతో ముందుకెళ్తాం, తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష, కార్యకర్తల కృషి రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది, ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు అంతు చిక్కని లెక్కలు, ఆందోళనలో నేతలు, పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో భిన్న పరిస్థితి, లోక్సభ ఎన్నికల్లో ఓటర్ నాడు రాజకీయ పార్టీలకు అంతు చిక్కడం లేదు. ఈసారి పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం, పట్టణ ప్రాంతాల్లో తగ్గడం ఊహందడం లేదు. పలు చోట్ల అంచనాలకు మించి పోలింగ్ కావడం, లెక్కలకు చిక్కడం లేదు. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న భిన్న సమాధానాలు ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన గురి చేస్తున్నాయి. తప్పకుండా మనమే గెలుస్తున్నామంటూ కొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నా, అదే సమయంలో మరికొంతమంది మన గెలుపు కష్టమైన నివేదికలు ఇవ్వడం అంచనాలను తలకిందు చేస్తున్నాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచే వస్తున్న రిపోర్టులను అనుసరించి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడికలు తీసేదలో బిజీగా గడుపుతున్నారు. జూన్ 4న భవితవ్యం తెలనుండగా ఉత్కంఠ లోనవుతూ అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నిసార్లు లెక్కలు వేసినా భిన్న రకాలుగా వస్తున్న ఫలితాలు చూసి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు కౌంటింగ్ కు
అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నారని చెప్పి ఏదైతే మరి ఇక్కడ గెలుపు మాత్రం మరి ఖచ్చితంగా నేనే గెలుస్తున్నా అని చెప్పి చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు ఇప్పుడైతే బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మరి బీజేపీ క్యాండిడేట్ ఎవరో కూడా పూర్తి స్థాయిలో అందరికీ మరి ఇక్కడ సుపరిచితులు కాకపోయినా కూడా మరి మోడీ మానియాతోటి అందరూ ఎక్కువ శాతం యూత్ అయితే మరి బీజేపీ వైపు మొగ్గిండ్రు. ఆ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చిందా లేదా టీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చిందా అనే దాని మీద అభ్యర్థులు మరి ఇక్కడ మల్లగుల్లాలు పడతా ఉన్నారు. మరి ఒకవేళ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చినట్టయితే బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నరకే. మరి అదేవిధంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చే ఉంటే మరి కాంగ్రెస్ విజయావకాశాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలంతా మా వైపే నిలిచారు. పెద్దపల్లి బీఆర్ఎస్ విజయం, పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అని చెప్పి మరి ఇక్కడ ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. ఖచ్చితంగా ప్రజలంతా మా వైపే నిలబడరని ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న రోజున పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఇక్కడ మంతన్లో తన నివాసంలో మరి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. అభివృద్ధిని మరిచి అరాచకాలు ప్రోత్సహిస్తారా, సంక్షేమాన్ని వదిలి ప్రజలను భయపెట్టేలా వ్యాఖ్యలు సరికాదు. స్థానిక కాంగ్రెస్ మంత్రి ప్రాంత అభివృద్ధిని మరిచి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గ ప్రగతిపై సమీక్షలు చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపై రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేయాలి, ఇక్కడ ఉన్న సంపదను ఎలా తరలించాలి అనే ఆలోచన మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గుర్తించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్ కు ఓటు ద్వారా మద్దతు తెలపాలని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ కొప్పుల ఈశ్వర్ విజయం ఖాయమైందని ధీమాను వ్యక్తం చేసిరు. ఏదైతే మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా అనగదొక్కాలి, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఎట్లా ఓపెన్ చేయాలి, పోలీసులను అడ్డం పెట్టుకొని వారిని ఏ విధంగా నిలువరించాలి, పుట్టమదును ఒంటరిని చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. అది కాదు, నువ్వు ప్రజల సంక్షేమం కోసం అజయ్ అభివృద్ధి మీద పోటీ పడని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్న రోజున జరిగిన ఆసక్తికర ఘటనను ఒకటి మనం గమనించినట్టయితే ఇది నిన్నటి రోజున ఒకసారి ఫస్ట్ విజువల్ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. మంతని నియోజకవర్గానికి సంబంధించి ధన్వాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చిండు. ఆయన వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ లారీలన్నింటినీ కూడా నిలిపిండు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇసుక లారీలు, ఇసుకను తరలించడానికి ఇప్పుడు ఇసుక రీచ్లకు వెళ్తున్న లారీలు. మరి ఈ విధంగా ఎన్ని లారీలు మరి ఈ విధంగా వస్తున్నాయో మంత్రి నియోజకవర్గాన్ని చూడండి. గతంలో ఇదే శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఇదే ఇసుక లారీలు గతంలో నడిచినప్పుడు మరి ఏం మాటలు మాట్లాడిండో అవి కూడా ఒకసారి విందాం. ఈ ఇసుక అంతా కూడా మీ తాత ముత్తాతలది. మరి ఇక్కడ నుంచి కూడా అంతా దోసుకపోతా ఉన్నారు. దీని అన్నిటికీ అడ్డుకట్ట వేస్తా 30వ తేదీకి మరి ఎలక్షన్ కాగానే అని చెప్పిండు. ఈ రోజు స్టిల్ నౌ నిన్నటిది ఈ వీడియోలు కనుక మనం గమనించినట్టయితే ఇది నిన్నటి రోజున మరి ఇక్కడ మంతనిలో నడుస్తున్న ఇసుక లారీలకు సంబంధించి నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చిన తర్వాత అక్కడ ఇవన్నిటిని కూడా మరి ఆపడంతో మరి భారీ సంఖ్యలో ఇక్కడ వాహనాలు నిలిచిపోయినాయి, ఇసుక లారీలు నిలిచిపోయినాయి. ఈ రకంగా మరి ఇసుక దందా ఏ విధంగా సాగుతుంది? ఒకవైపు ఇది ప్రభుత్వ ఇసుక రీచ్లకు వెళ్లే లారీలు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు అక్రమ లారీలు అవి రాత్రిపూట నడుస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కుప్పలు పోసి ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఖమ్మంపల్లిలో కుప్పలు పోస్తే దాన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు సీజ్ చేసారు. అదేవిధంగా ఒడేడు నుంచి నడుస్తా ఉన్నది. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ దగ్గర మంతని నడిబొడ్డున డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా కుప్పలు వస్తే దాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోతారం గ్రామంలో కుప్పలు వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే అడవి సోమనపల్లి గ్రామంలో ఉన్నాయి, అదేవిధంగా మల్హర్ మండలంలో, కాటారం మండలంలో ఎక్కడ చూసినా మానేరు పరివాహక ప్రాంతం అంతా, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇసుక దందానే నడుస్తా ఉన్నది. మరి గతంలో మరి ఏదైతే ఈ ఇసుక మీ తాత ముత్తాతలది, ఈ వనరులన్నీ ఇక్కడ నుంచి దోపిడీకి గురవుతానని చెప్పిన శ్రీధర్ బాబు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి మాకు అధికారం లేదు, నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పిండు. నేను అధికారంలోకి రాగానే అడ్డుకట్ట వేస్తా అన్నాడు. ఈ రోజు మరి దానికంటే 10 లారీలు పెరిగినాయి. మరి ఎందుకు అడ్డుకట్టలు ఇస్తలేడో, ఇంకా ఆయనకు ఎంత సమయం కావాలనో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మంత్రి ప్రజలారా గమనించండి. గతంలో అక్కడ నడిచినవి అన్ని కూడా పుట్టమది లారీలే అని చెప్పిండు. మరి ఈ రోజు నడిచేటి ఎవరి అనేది ప్రజలు గమనించుకోవాలి. అంటే అధికారం లేకుంటే
ఒక రకంగా అధికారం ఉంటే ఒక రకంగా మాట్లాడడం కాదు, ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు మరి దానికి సహేతుకంగా ఉండాలి. ఈ రోజు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ లారీలన్నింటినీ కూడా ఆపి, గతంలో ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడ్డది, మా ప్రభుత్వం వనరులను కాపాడుతుందని చెప్పాలి. ఈ రోజు మీరు రాగానే యథేచ్ఛగా లారీలు తరలేయచ్చు. మరి అప్పుడు ప్రభుత్వ రీచ్ల ద్వారా మరి వీళ్ళ ఇళ్లలోకి పోతానే అన్నాం. ఈ రోజు ప్రభుత్వ రీచ్లతో పాటు ఎక్కడికక్కడ కుప్పల పోసి మీ కార్యకర్తలు మరి లారీలలో అక్రమ రవాణాలు చేస్తున్నారు. అక్రమ రవాణాను ఆపుతలేరు, అదేవిధంగా ఇసుక రీచ్లను ఆపుతలేరు. మరోవైపు మాటలు మాత్రం మీ తాత ముత్తాతలే మీ వనరులు దోసుకపోతానని చెప్పిళ్ళు. 30 తారీఖే అడ్డుకట్టేస్తా అన్నాడు. ఇప్పటికి 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు అడ్డుకట్టేయలేదు. ప్రజలారా గమనించండి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.